వాళ్ళ బావకి నచ్చలేదు. నచ్చకపోతే వాళ్ళు ఏమున్నా ఇంట్లో మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకోవాలా. అంతేగాని అబ్బాయి ఎంటబడి గొడవ చేయడం కానీ ఆయన మీద నాశనం చేయడం కానీ అది తప్ప. ప్రేమ అంటే అందరు ప్రేమించుకుంటారు, అది కామన్. అది ఎవరి జోలికి పోవద్దు మనం. నేను కూడా ప్రేమిస్తున్నా, ఇక్కడ ఉన్న అందరికి లవర్స్ ఉన్నారు, అందరు కపుల్సే. రైట్ ఆర్ రాంగ్ నేను చెప్తున్నా. కానీ ఏమున్నా సరే అన్న, ప్రేమిస్తే మాత్రం పెళ్లి చేసుకోవాలి. టైం పాస్ అనేది అస్సలు ఉండొద్దు. టైం పాస్ చేయాలనుకుంటే ప్రేమించవద్దు. ప్రేమించుకోవాలనుకుంటే టైం పాస్ చేయొద్దు. డబ్బులు కావాలో చెప్పు, డబ్బులు ఇచ్చేస్తా. నువ్వు ప్రేమ అని చెప్పి డబ్బులు వాడుకోవడము అంతే. ఇంకోటి మన అక్కడికి తీసుకొని ఓకే, అంతేగాని డబ్బుల కోసము ప్రేమించడం చాలా తప్పనా. నేను కూడా మోసపోయినా. ఇగో నా పేరు రితిక అని ఉంది. నేను కూడా ఒక అమ్మాయిని 8 years లవ్ చేసిన. నేను మోసపోయినా. కానీ నేను చాలా మోసపోయినా. నేను జైలుకి కూడా పోయినా, 1 year జైలుకి కూడా పోయినా అమ్మాయి కోసం. ఎందుకంటే ప్రేమించండి, ఇష్టం అయితేనే ప్రేమించండి. పెళ్లి చేసుకునే గుద్దల దమ్ ఉంటేనే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకునే అని ఉద్దేశం ఉంటేనే ప్రేమించండి. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రేమించండి. లేదు ఫస్ట్ ప్రేమించుకుంటాము, తర్వాత మా డాడీ ఒప్పుకోలేడు, మా మమ్మీ ఒప్పుకోలేదు, మా సిస్టర్ ఒప్పుకోలేడు, మా బ్రదర్ ఒప్పుకోలేడు, ఇవన్నీ మనకి సెంటిమెంట్లు పెట్టడం తప్పది. ప్రేమించినప్పుడు ఎవరు గుర్తుకురారు, తర్వాత అందరు గుర్తుకొస్తారు. ప్రేమించినప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? లవర్ ఒక్కడే గుర్తుకొస్తాడు. తర్వాత ఏమవుతుంది తెలిసినాక? మా డాడీ, మా మమ్మీ, మా చెల్లె, మా అక్క. అంటే ఇన్ని రోజులు ఎడిగారు వాళ్ళు. తిరిగినప్పుడు ఎక్కడ పోయినారు? కృష్ణకాంత్ పార్క్ వచ్చినప్పుడు ఎక్కడ పోయినారు? మళ్ళా నెక్లెస్ రోడ్ పోయినప్పుడు ఎక్కడికి పోయినారు? ఏమన్నా రైట్ రాంగ్? ప్రేమించడానికి ఒక్కడు, తిరగనికి ఒక్కడు, తినిపియనికి ఒక్కడు. సంపని కాదు, సంపడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సంపడం ఇంపార్టెంట్ కాదు. అది మనం చేసుకుంటున్నాం. అది వాళ్ళు చంపుతలే మనని. మనం ఉరేసుకొని మన లైఫ్ మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. మనని ఎవరు చంపుతలేరు. మనం ఏంటంటే డిప్రెషన్లకు పోయి ఉరేసుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. ఏమున్నా మనకు కూడా ఒక పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ గురించి వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారో మనం కూడా మన పేరెంట్స్ గురించి అంతే ఆలోచించుకొని డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కావాలని చెప్పి మనం ఎందుకు వదులుకుంటారో మనం కూడా మన పేరెంట్స్ కావాలని చెప్పుకొని వాళ్ళతో మనం కూడా సైలెంట్ మూవ్ అయిపోవాలి. కానీ ఎప్పటికైనా లైఫ్ లో మాత్రం మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళే బాధపడతారు. మగోనికి ఏం ఫరక్ పడదు. ఓపెన్ గా చెప్తున్నా. మగోడికి ఇది లేకపోతే ఇంకోటి. ఆడదానికి మాత్రం ఒక్కసారి నీతో చూసింది, రేపు నాతో చూస్తే ఏమైనా వాల్యూ ఉంటుందా? అదే మగోనికి నిన్ను చూసింది, రేపు ఈయన చూస్తుంది. ఆడు మొగోడు రా బై. అది మగోళ్ళకి ఆడోళ్ళకి ఉన్న డిఫరెంట్. అది ఒకటే చెప్తా నేను, ప్రేమించండి, ప్రేమించొద్దు అంటలే. కానీ ప్రేమించినాక ఒక లెక్క, ప్రేమించక ముందు ఒక లెక్క, తర్వాత పేరెంట్స్, తర్వాత మా మమ్మీ ఒప్పుకోదు, మా డాడీ ఒప్పుకోడు, తర్వాత సూసైడ్ అది మనం చేసుకుంటున్నాం, వాళ్ళు మనం చేస్తలే. అమ్మాయిలు మన చచ్చిపోమని చెప్తలేరు. వాళ్ళది మనం కొంచెం ఆలోచించుకోవాలా. వాళ్ళు ఇవాళ గొడవ అయింది, నేను చచ్చిపోతా, అది కాదు కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్, మమ్మీ ఇట్లా అయింది మమ్మీ, డాడీ ఇట్లా అయింది డాడీ, ఇది ఏం చేయాలా, ఇట్లా ప్రాబ్లం, దీని సొల్యూషన్ ఏంది? ఆ అమ్మాయి ఇట్లా అన్నది నన్ను, దీని సొల్యూషన్ ఏంది? ఫాదర్ని అడగాల. ఎందుకంటే మనం అన్ని అమ్మాయిలు ఫాదర్లను అడగరు, అబ్బాయిలు మాత్రం 100% మదర్ని ఫాదర్కి చెప్తారు ఇట్లాంటి విషయాలు. నాకేం లేదన్నా, నేను ఒకటే చెప్తా. నా ఫ్రెండ్ ఒక ఆయన చంపేసారు. కారణం ఏంటంటే లవ్ వల్ల. ఎట్లా అంటే ప్రేమించుకున్నారు, వాళ్ళు చాలా మంచిగా ప్రేమించుకున్నారు. వాళ్ళ బావకు నచ్చలే, అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడం నచ్చలే. ఎందుకంటే ఆయన కూడా మనిషే కదన్నా, చచ్చిపోయినాడు కూడా మనిషే కదన్నా. వాడు ఎంత పోరాడన్నా. అబ్బాయి తరఫున కూడా కాదు, వాళ్ళ బావ, పిల్లోల బావ. అమ్మాయి ఏం చేసింది అన్న, చిన్న పిల్ల, ప్రేమించుకున్నారు. తప్పేమని చెప్పి ప్రేమించుకుంటే, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తావు, నేను ప్రేమిస్తా, అది కామన్. చంపుకోవడమే. క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు ఆడ క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు, కొవ్వు లేదు, ఏం లేదు. జస్ట్ ఏంటంటే నా మరదలు నాకు దక్కాల, వేరేకి, అది ఒక్కటే, అంతే రీజన్. వాళ్ళ రిలేటివ్స్ అంతే. ఇంకో మాట నేను చెప్తా, అంతే. అదొకటి. ఇంకొకటి ఏంటి నేను చెప్పాలా,